ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమి చేయలదు అని అనుకోవాలా? నేనంటోంది వ్యతిరేక ఓటు అనేటటువంటిది ఉంటే ఇప్పుడు అది విజయ్ అనుకూల ఓటు అని ఎందుకు అనుకోకూడదు? వ్యతిరేక ఓటు ఏఐడిఎంకే పోవచ్చు, విజయ్కి అనుకూల ఓటు అనుకోవచ్చు కదా. అది అప్పుడు కూడా అది చిరంజీవి అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు. చీలితే డిఎంకేకే కదా సార్ మేలింగ్ అందులో. నేను అనేది డిఎంకే ఓటర్ చీలాడు అంటే గనక డిఎంకే క్లాస్ అండి. నోడు డిఎంకే ఓటర్ ఏఐడిఎంకే కిందకి వేస్తాడు ఫ్రాంక్ గా మాట్లాడితే. డిఎంకే హార్డ్ కోర్ ఓటరు ఏఐడిఎంకే కిందకి వేస్తాడు, అసలు ఇంపాసిబుల్ అది. కాబట్టి ఉండదు. ఇక్కడ జరగాల్సిందల్లా ఏంటి అంటే విజయ్ అనుకూల ఓటు. అది వాస్తవంగా సామాజికంగా దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా విజయ్కి బాసటగా నిలుస్తున్నారు. అది గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నదే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్తుంది. కాబట్టి తమిళనాడు ఆ కన్ఫ్యూజన్ ఉంది. గెలిస్తే స్టాలిన్ పాజిటివ్, అదేమి విజయ్ వల్ల కాదు నా దృష్టిలో. అదే ఓడితే గనక ఈ టైప్ లో ఉన్నట్టు అనమాట. కానీ ఒకటి సరే